మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం చూసుకుంటే వీళ్ళకి జన్మలో గురువు యొక్క సంచారం, అందులో చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో కొద్దిగా వార ప్రారంభంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే అయితే ఇక్కడ షష్టమ కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అంత తీవ్రమైన అనారోగ్యాలు ఉంటాయి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి కాస్త వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన లాభాలు మాత్రం చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీయానము, విదేశీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త విదేశాలలో అవకాశాలు, లేదా విదేశీ పరంగా కొంత ధనం రావడం, అంటే పిల్లలు పంపించడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక చోట ఏదైనా వ్యాపారం పెట్టడం వల్ల కావచ్చు, మొత్తానికి ఏ రకంగానైనా సరే విదేశీ పరంగా వచ్చే డబ్బు కొంత మీకు ఆదాయంగా రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ అష్టమ స్థానంలో వీళ్ళకి కుజుడి యొక్క సంచారం అనేది 28వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ఇంచుమించు మనకి వారాంతంలో కుజుడు మార్పు చెందడం, తదనంతరం నవమ స్థానంలోకి మార్పు చెందడం వల్ల కాస్త ఏవైతే రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి వారాంతానికి కొద్దిగా బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ వారం విద్యార్థులు కాస్త కొద్దిగా శ్రద్ధ పట్టి చదవాలి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాలు అంటే అది నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే అవతల వాళ్ళ నిర్ణయాలు చెప్పే విషయంలో కావచ్చు, ఏదైనా సరే కొంత ఆలస్యం అనేది ఇక్కడ మేషరాశి వారికి ఈ వారం కనబడుతోంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఈ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా కాస్త ఒత్తిడి అనేది కొద్దిగా ఇక్కడ తగ్గుతుంది. అయితే ఇక్కడ నవమ స్థానంలో ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ బుధుడి యొక్క సంచారం వల్ల కాస్త అప్పుడప్పుడు అంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, లేదా అప్పటి వరకు మంచిగా మాట్లాడేవారు కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేయడం, ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలా కాస్త ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ లేదా అక్కర్లేని విషయాల్లో కలవ చేసుకోకుండా ఉండడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పొచ్చు. ఆరోగ్య విషయాలు కాస్త జాగ్రత్త వహించాలి మేషరాశి వాళ్ళు. అలాగే ముఖ్యంగా ఇంకా వీళ్ళకి కానీ చూసుకుంటే సంతానపరమైన విషయాల్లో కూడా కొంత మీకు నిరుత్సాహము, నిస్పృహ అనేవి కనపడుతూ ఉంటాయి. చెప్పిన మాట వినిపించుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య విషయాల్లో కాస్త అవగాహన లోపాలు అనేవి మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ధన పరంగా కానీ చూసుకుంటే కాస్త వ్యయం, ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కాస్త ప్రయాణాల్లో అలసటలు కూడా ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత అవకాశాలు మెరుగ్గా ఉండడము, అలాగే వీళ్ళు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయంగా చెప్పదగ్గ సూచన. అలాగే ఈ వారం వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే దత్తాత్రేయుల యొక్క చరిత్ర కానీ లేదా దత్తాత్రేయ వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కానీ ఇలాంటివి పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారంలో కాస్త ఏదైతే సంతాన విషయాల్లో కానీ లేదా భార్య లేక భర్త వల్ల
కాస్త కొద్దిగా అధిక శ్రమ అంటే వాళ్ళకి ఏదైనా మీరు పనులు చేయడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఖర్చుల విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం వీళ్ళకి తప్పకుండా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే బంధువులు మిత్రులు ఉన్నారో వాళ్ళు కలుసుకుంటారు. అయితే అక్కర్లేని సమావేశాలు లేదా అక్కర్లేని కొన్ని టాపిక్స్ లేవడం వల్ల మాటల సందర్భాల్లో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. లేకపోతే మనసు కొస్త మధ్యలో చంచలం అవ్వడం కానీ, ఏం చదువుతాంలే అనే ఒక ఆలోచనలు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి కనపడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి వార ప్రారంభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉన్న ద్వితీయార్థానికి వచ్చేటప్పుడు మాత్రం కాస్త ఖర్చులు కానీ లేకపోతే చేసే పనుల్లో నిరుత్సాహము నిస్పృహ ఇలాంటివి కూడా అధికంగా కనబడే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడి లేదా ఏదైనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవి కొంచెం జాప్యం అవ్వడం ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రాహు లాభస్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో కాస్త ఉడిదుడుకులు ఏర్పడినా కూడా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కొన్ని విషయాల్లో అంటే గత కొంతకాలంగా అయ్యో ఇది మనం లాభం పొందలేకపోతున్నామే, లేకపోతే వీటి గురించి మనం ప్రయత్నిస్తున్నా వీటి గురించి ఏ విషయాలు తేలట్లేదే అని అనుకున్నవి ఎక్కడైనా పనులు ఆగిపోయినవి అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళ రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క ఏదైతే స్వక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తోందో కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏవైనా వస్త్ర లాభాలు లేదా వస్త్రాలు ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం లాభాలు కాస్త అంటే కొనుగోలు చేసే వాళ్ళకి అలాగే అమ్మే వాళ్ళకి కూడా లాభాలు అంత పెద్దగా అనుకూలంగా ఉండవు. అంటే వీళ్ళు ఏదో కాస్త ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుని వెళ్ళేటప్పటికి అది రేటు పెరగడం లేదా అమ్మేవాళ్ళకు కూడా కాస్త అనుకున్నంత లాభాలు రాలేకపోవడం ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సివిల్స్ వాటి గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కాస్త అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ కాస్త శ్రమ పడే అవకాశము లేదా ఆ చేసే ఉద్యోగాల్లో కాస్త శ్రమ అపకీర్తి లేదా ఏదో ఒక మాట పట్టింపులు ఇలాంటివి రావడం అనేది ఈ వృషభ రాశి వారికి ఈ వారం కనబడుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అలాగే పంచమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి అంటే సమయానికి భోజనం చేయడం బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం అలాగే ముఖ్యంగా ఈ సమాజపరంగా ఏవైతే వ్యక్తులు ఉన్నారో వాటి ద్వారా గౌరవాలు అలాగే కీర్తి ప్రతిష్టలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ధనధాన్య వృద్ధి కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. అనేది ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆ పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ 28వ తారీఖు వరకు కూడా కుజుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి కాస్త అనుకున్న పనుల్లో విజయం సాధించడం అలాగే పనులు ముందుకు వెళ్ళడం జరుగుతున్నా కూడా ఎప్పుడైతే కుజుడు 28 తర్వాత అంటే వారాంతానికి ఎప్పుడైతే మారతాడో అప్పుడు తప్పనిసరిగా వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా అంటే ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఆరోగ్య విషయాల్లో కానీ తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే చర్మ సంబంధిత విషయాల్లోనూ కంటికి సంబంధించిన విషయాల్లోనూ మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఆ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే పశ్చిమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైతే ఈ వారంలో ఏమైనా పోటీ పరీక్షలు కానీ లేకపోతే ఇంకేమైనా ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా వాటిలో విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఇతరులు మీ యొక్క మాట వినేటట్టుగా మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఉంటుంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ మిథున రాశిలో ఎవరైతే
స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కాని వారు ఉన్నారో వాటికి సంబంధించిన మాటలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే మిథున రాశి వారికి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు లేదా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అంటే ఫ్యాన్సీ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఈ మిథున రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళు గత కొంతకాలంగా ఏవైతే పనులు అయితే ఆగిపోయాయని భావిస్తున్నారో ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి బంధువుల్లోనూ మిత్రుల్లోనూ మీకంటూ కొంత పరువు ప్రతిష్ట పెరగడం అనేది జరుగుతుంది. కానీ స్త్రీలు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళకి విద్య ఉద్యోగం వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంది. కానీ అనవసరమైన విషయాలకు కొద్దిగా దూరంగా ఉంటే మాత్రం ఈ మిథున రాశి వాళ్ళకి మిగతా వాటి అన్ని విషయాల్లోనూ కొంత అంటే ఎంత ఒడిదుడుకులున్నా తట్టుకుంటారు. కానీ కాస్త ఎదరవాళ్ళ విషయాల్లో కలగజేసుకోవడం అనేది తగ్గిస్తే కొంత మీ పరువుకి లేదా మీ యొక్క ఏదైతే మీ సమాజంలో మీరు ఉన్నారో దానికి కాస్త కొంచెం విలువ ఉండడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా నారాయణ కవచ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు దీంతో పాటు ఈ యొక్క విష్ణువుకి అంటే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ప్రతిరోజు ఒక తులసి దళాన్ని మాత్రం సమర్పించి కాస్త నమస్కారం చేసుకోండి. కాస్త మీ పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నా కూడా అవి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతువు అలాగే షష్టమంలో కుజుడు యొక్క ప్రభావం అనేది ఈ వారాంతం వరకు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే బంధువులు మిత్రులు ఉంటారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు రావడం, ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కొన్ని మనకి సీజనల్ వైరల్ ఫీవర్లు అలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి సంతాన విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలత అనేది ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే సమాజపరంగా కీర్తి గౌరవాలు లభిస్తాయి, అలాగే ఇంట్లో అంటే భార్య బిడ్డలు లేదా భర్త వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు అలాగే వాళ్ళ యొక్క మన్ననలు పొందడం కూడా అనేది జరుగుతుంది. అలాగే సమాజంలో ఎవరైతే ఈ అంటే ఈ కళారంగాల్లో వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీకు ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాస్త ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి కొంతవరకు వీళ్ళకి ఆరోగ్య విషయాల్లోనూ అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తే మాత్రం మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త గత కొంతకాలంగా వాటిల్లో కొంత ఏమైనా చదువు పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే శ్రద్ధ లేకపోయినా ఇలా ఇప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒకరినొకరు సహకరించుకుంటూ పనులకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు ఉంటాయి. ఉన్నా కూడా ఖర్చులు కూడా కొంత ఆధ్యాత్మికపరమైన ఖర్చులుగాను అలాగే వాటిని కొంత ఉపయోగకరమైన ఖర్చులుగాను మార్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త కొంచెం ప్రయత్నాలు చేస్తే మాత్రం మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకా కుజుడి ఈ యొక్క సంచారం ఏదైతే పంచమ స్థానంలో ఉందో కొంతవరకు అంటే శుభాశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క షష్టమ రవి యొక్క ప్రభావం వల్ల శత్రు రుణ బాధలు అనేవి తప్పనిసరిగా తగ్గడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుతూ ఉండడం ద్వారా వీళ్ళకి ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావము అలాగే కాస్త మిగతా గ్రహాలు చిన్న చిన్నవి ఏవైనా ఇబ్బందులు ప్రతికూల ఫలితాలు ఇబ్బంది పెడుతున్నా కూడా అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు యొక్క
వీక్షణ, అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో సింహరాశి వాళ్ళకి మరియు వీళ్ళకి తృతీయ స్థానంలో వీక్షణ చూడడం, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నా కూడా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, లేదా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఖర్చులు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమాల గురించి కావచ్చు, ఏదైనా సరే ఖర్చు మాత్రం కాస్త అధికంగా ఉండడం, ఆ ఖర్చులో కూడా కొంత ఆధ్యాత్మిక పరమైన ఖర్చు కూడా అందులో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతోందో కాస్త సంతోషకరమైన వాతావరణం, శుభ ఫలితాలు, ధనధాన్య వృద్ధి అనేవి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ వారాంతానికి కుజుడు మార్పు చెందడం వల్ల గత కొంతకాలంగా ఈ అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం ఏదైతే ఉందో సింహరాశి వాళ్ళకి అది కాస్త తగ్గుముఖం పట్టడం, పశ్చిమ స్థానంలోకి వెళ్ళినా కూడా ఈ యొక్క మళ్ళీ ఇక్కడ పశ్చిమ స్థానంలో రవి, కుజుడు, అలాగే ఈ యొక్క బుధుని యొక్క సంచారము, ఇవి కాస్త ఈ 3 గ్రహాల యొక్క సంచారం కాబట్టి కాస్త ఏదైనా ఆలోచనలు చేసేటప్పుడు కాస్త కొద్దిగా అంటే సరైన నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం, ఒకసారి ఆవేశపూరితంగా తీసుకోవడం, ఒకసారి ఆలోచిద్దాం అనుకోవడం, ఏది ఒక విషయాన్ని తేల్చుకోలేని పరిస్థితి అనేది ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి గురువు కూడా సంచారం అనేది జరుగుతోందో నవమ స్థానంలో కాస్త కొంచెం అనుకూలమైన అంటే ఎక్కడైతే వీళ్ళు కాస్త కొంచెం ఒడిదుడుకులు పడుతున్నారో అవి కాస్త తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఏవైనా గృహం గురించి దాని గురించి ఏదైనా కొనాలన్న ఆలోచనలు ఉంటే అవి ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ పెట్టి వహించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ విద్యార్థులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులైతే కొంత చదువుకునే విషయాల్లో మాత్రం కొంచెం ఏదైనా ఒక ప్లేస్ ప్రశాంతమైన పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడ చదువుకోవడం, మీకు ఎవరైతే ఉపయోగపడుతున్నారో మీ స్నేహితులు వాళ్ళని ఎంచుకుని తీసుకోవడం ద్వారా కొంత మీకు అంటే మైండ్ డైవర్టేషన్ అనేది ఉండదు. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కాస్త పై అధికారుల వల్ల ఒత్తిడి కనబడుతున్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వారాంతానికి మాత్రం కాస్త మానసిక ప్రశాంతత అనేది మాత్రం తప్పకుండా ఏర్పడడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త కొంచెం ఒడిదుడుకులు, భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, లేదా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం. అంటే ఏదైనా ఒక విషయం, ఒక సమస్య కానీ, లేకపోతే సమస్య కాకపోవచ్చు, ఇంట్లో మామూలుగా మాట్లాడుకునేవైనా సరే అది ఏదో ఒక అభిప్రాయానికి తొందరగా రాలేకపోవడం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేయడం, కాస్త ప్రయాణాలలో అలసటలు అనేవి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు వారాంతానికి జరుగుతోందో అప్పుడు కాస్త వాహనాలు నడిపే విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఆల్రెడీ వీళ్ళకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతోంది కాబట్టి ఏదైనా గృహంలో ఏదైనా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలు ఏమైనా చూస్తూ ఉన్నా కాస్త ప్రతిదాన్ని కూడా బుద్ధి కుశలతో ముందుకు వెళ్ళడం అనేది చూడడం అనేది మంచిది. అలాగే ఇక్కడ బుధుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడో, అయితే వక్రీకరణలో ఉన్నా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో చేస్తున్నాడు కాబట్టి కాస్త వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. తల్లి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది. మీరు ఎవరి దగ్గర నుంచైనా ఒక ఆప్యాయతని, ఒక ప్రేమని కోరుకోదలుచుకున్నారో అవి మీకు ఈ వారం లభించడం అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క చతుర్థ స్థానానికి ఎప్పుడైతే కుజుడు కూడా ఇక్కడ మార్పు చెందుతుంటే అర్ధాష్టమ కుజుడుగా మారుతాడో కాస్త అప్పుడు మాత్రం కాస్త బంధువులతోనూ మిత్రులతోనూ జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే రవి కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలో మార్పు చెందుతాడు. అంటే మార్పు చెంది ఉన్నాడు, అయితే అక్కడ బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా చతుర్థ స్థానంలో ఇక్కడ మనకి రవి కాస్త కొంచెం మధ్య మధ్య కార్యాలని, విఘ్నాన్ని ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళకి ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగస్తులకి వాటికి మాత్రం కాస్త మధ్య మధ్యలో శ్రమ, లేకపోతే ట్రాన్స్ఫర్లు అవ్వడం, దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. లేదా కుటుంబానికి దూరంగా ఉండడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానంలో అంటే శుక్రుడు వీళ్ళకి ద్వితీయాధిపతి మరియు వీళ్ళకి ద్వితీయ స్థానంలోనే సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ద్వితీయాధిపతి ద్వితీయంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయాల్లో మిగతా కొంత అంటే కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. వస్త్ర లాభం అనేది ఈ వారం మీకు కనబడుతోంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి శత్రు రుణ బాధలు అనేవి నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే మార్గాల్లో వీళ్ళు వెతుక్కుంటున్నారో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాటికి సంబంధించిన విషయాలు మీకే ఎదురుపడడం, లేదా నూతన వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా ఈ కన్యా రాశి వాళ్ళలో ఈ వారం కనపడడం అనేది జరుగుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఆదిత్య పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా నారాయణ కవచ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యయంలో కేతు యొక్క సంచారం, అలాగే జన్మలో శుక్రుడి యొక్క సంచారం వల్ల మాత్రం వీళ్ళకి అన్ని రకాలైన పనులు పూర్తవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాశాధిపతి రాశిలోనే సంచారం చేయడం, గత కొంతకాలంగా కూడా వీళ్ళకి నీచ స్థానం నుంచి యొక్క శుక్రుడు ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరించడం అనేది జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ ధనపరంగా వీళ్ళకి లాభాలు అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీళ్ళకి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగాల్లో మార్పు చెందుదామనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా వీళ్ళకి జీతం పెరగడం, అందులో గురువు యొక్క వీక్షణ ఈ యొక్క రాశి మీద ఉండడం, ఇవన్నీ కూడా గురుబలం ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను గోచరిస్తాయి. అలాగే వారాంతానికి కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు, సోదరుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు గతంతో పోలిస్తే ఈ వారం మెరుగుపడడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏవైతే పోటీ పరీక్షలు కానీ ఏవైతే రాస్తున్నారో వాటిలో మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఎవరైనా ఆకతాయి వేషాలు వేస్తున్నా, లేకపోతే ఏదైనా చదువు మీద శ్రద్ధ లేకపోతున్నా ఈ వారం వీళ్ళకి కాస్త శ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు కాస్త లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది. ఈ తులారాశిలో ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే సెల్ఫ్గా ఏవైనా వీళ్ళు ఏదైనా అంటే ఆన్లైన్ వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ తులారాశిలో ఉన్న ఎవరైతే భార్యాభర్తలు కావచ్చు వాళ్ళ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చేసే క్రియేటివిటీ రంగాలు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ఊరట లభించడం, గత కొంతకాలంగా ఏవైనా వాటికి సంబంధించిన విషయాల్లో యాక్టివ్గా లేకపోయినా ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఆ మార్పు వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మార్పు చెందడం, అంటే గత కొంతకాలంగా ఏవైతే ఆర్థికపరంగా నష్టాలు కావచ్చు, లేకపోతే లాభాలు చవి చూడలేకపోవడం వల్ల కావచ్చు, ఏవైనా సరే ఈ కుజుని యొక్క మార్పు తర్వాత మాత్రం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా మాత్రం ఈ వారం అంతా కూడా వీళ్ళు ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు ఈ యొక్క తెల్లటి పూలు ఉంటాయి కదా, తెల్లటి పూలు తీసుకొచ్చి శివారాధన అయినా చేసుకోవచ్చు, లేకపోతే లక్ష్మీ ఆరాధన అయినా చేసుకోవచ్చు, దోషం ఏమీ లేదు. ఈ రెండు కూడా మంగళకారకుడు కాబట్టి శివుడు, కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఎక్కువగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా విశేషమైన ధనలాభము, అలాగే
వీళ్ళకి వంశాభివృద్ధి ఇలాంటి శుభ ఫలితాలు వార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వ్యయస్థానం శుక్రుడి యొక్క సంచారం అనవసరమైన ఖర్చులు లేదా లగ్జరీ లైఫ్కి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా డబ్బులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గత కొంతకాలంగా జన్మలో ఉన్న కుజుని యొక్క మార్పు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మార్పు చెందుతుందో కాస్త ఈ యొక్క అందులోనూ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో బుధుడు వల్ల కాస్త అనుకూలమైన మానసిక సంతోషము ఉల్లాసము ఏర్పడుతున్నా కూడా కాస్త మంచివారితో పరిచయాలు ఇవన్నీ లభిస్తున్నా కూడా ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందో అది మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం వల్ల కాస్త అప్పుడప్పుడు స్థానచలనాలు అవుతూ ఉండడం, అలాగే శిరోవేదన, సరిగ్గా వ్యాపారాల్లో వాటిల్లో లాభాలు పొందలేకపోవడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో అంటే జన్మస్థానంలో ఉన్న కుజుడు అంటే స్వక్షేత్రంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మార్పు చెందుతాడో అప్పుడు వాళ్ళకి కాస్త మనోవిచారము, దుఃఖము, ఆర్థికపరంగా ఖర్చులు, అలాగే ఎవరైతే సమాజపరంగా అప్పటి వరకు బాగున్న వ్యక్తులు ఎప్పుడైతే సమాజపరంగా ఎవరైతే అంటే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనులు చేస్తున్నారో వాటితో ఒక్కోసారి కలిసి పనిచేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలుగా మీకు కనబడుతూ ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు శ్రద్ధ పెట్టి వహించాలి. తల్లి ఆరోగ్య విషయాల్లోనూ సమాజపరంగా ఏవైతే కొన్ని పనులు మీరు చేపడుతున్నారో వాటిలో ఆలస్యమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. అలాగే వీళ్ళు గత కొంతకాలంగా వృశ్చిక రాశి వాళ్ళకు గత కొంతకాలంగా ఏవైతే కొన్ని ఇబ్బందులు మానసిక ఇబ్బందులు పడుతున్నాయి ఈ వారం దాని నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు లభిస్తాయి, కానీ కొంత కమిషన్లు తీసుకోవడం లేకపోతే ఏదో రకంగా అంటే మీ నుంచి కొంత ఉపయోగపడిన తర్వాతే మీకు ఉపయోగపడాలనే ఆలోచనలు మీకు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నించే వాళ్ళలో మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎవరైతే వృశ్చిక రాశిలో స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకు కూడా కాస్త బయటికి వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు, లేకపోతే ఎవరినైనా ఏదైనా సహాయం కోరేటప్పుడు మాత్రం కాస్త మీరు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క బలం లేకపోవడం, అలాగే గురువు మాత్రం వీళ్ళ యొక్క ఏదైతే వ్యయస్థానం ఉందో ఆ వ్యయస్థానాన్ని చూడడం వల్ల కాస్త ఇక్కడ ఖర్చులు మాత్రం ఖర్చు అవుతున్నా కూడా అవి కొంత మీకు పుణ్యాన్నో లేకపోతే ఏదో ఒకటి మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో చేసి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మార్పు ఈ గ్రహాల యొక్క మార్పు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మాత్రం అందులో వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వార ప్రారంభంలోనే వీళ్ళకి సప్తమాష్టమ చంద్రులతో మొదలవుతోంది. కాబట్టి కాస్త మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా కుజుడికి సంబంధించిన అంటే ఎర్రటి పూలు కానీ ఎర్రటి పళ్ళు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం, అలాగే కుజుడికి సంబంధించిన స్తోత్రం అంటే శ్లోకాలు ఉంటాయి కదా మనకి పంచాంగంలో అవి చదువుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి జన్మలో రవి యొక్క సంచారం, అలాగే బుధుని యొక్క సంచారము, అలాగే వారాంతానికి వచ్చేటప్పుడు కుజుడు కూడా ఈ జన్మలో సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ మాట్లాడేటప్పుడు జన విరోధం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వార ప్రారంభంలో వీళ్ళకి షష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం వల్ల కాస్త ఇతరులకు సహాయం చేయాలనుకోవడం, మంచి ఆలోచనలు రావడం, అలాగే కీర్తి ఆనందము ఇవన్నీ వచ్చిన వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం చంద్రుడు అష్టమంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. కాస్త మోకాళ్ళు నొప్పులు, అలాగే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరైనా డిస్క్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ ఇలా ఆర్థోపెడిక్ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
తప్పనిసరిగా ఈ వారాంతం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇక్కడ కుజుని యొక్క మార్పు జన్మలోకి ఎప్పుడైతే వస్తుందో కాస్త కొంచెం బం అంటే మాట పట్టింపు ఎక్కువగా ఉండడం, కోపము, ప్రతిదానికి అందరితోనూ గొడవ పడడం, ఇలాంటివంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ వీళ్ళకి గురు బలము అలాగే శని భగవానుడి యొక్క బలము ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరించడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వారమంతా కూడా మీరు అనుకున్న పనులైతే మాత్రం నేను ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. వీళ్ళు గత కొంతకాలంగా ఏవైతే కాస్త పరీక్షల్లో వాటిల్లో పోటీ పరీక్షలు రాస్తున్నారో అవి మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే జన్మలో ఈ 3 గ్రహాల యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త ఎదురవాళ్ళతో మాట్లాడేటప్పుడు స్నేహితులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాట్లాడే విధానంలో మాత్రం జాగ్రత్త వహించండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు, అలాగే రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి వాహనాలు వెళ్ళేటప్పుడు వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అవి పెద్దగా ఎందుకంటే వారాంతంలో ఇక్కడ చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త వీకెండ్ ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి సరిపోతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు కాస్త గోచరిస్తున్నాయి కాబట్టి అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి శుభవార్తలు వింటారు. అయితే కొంత ఆలస్యంగానో లేకపోతే అంత మీరు అనుకున్నంత సంతృప్తికరంగా రిజల్ట్ లేకపోయినా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా మంగళచండీ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ కానీ లేకపోతే సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం కానీ, యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వారాంతం వరకు కూడా కుజుడు లాభస్థానంలో సంచారం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. పరీక్షల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి వ్యయస్థానంలో సంచారం వల్ల కాస్త ప్రయాణాలు, స్థానచలనాలు, ప్రయాణాల్లో అలసటలు అలాంటివి కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎప్పుడైతే కుజుడు కూడా మార్పు చెందుతాడో వీళ్ళకి వ్యయస్థానంలోకి కాస్త ఇప్పటివరకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏకాగ్రత, అలాగే కాస్త ధనలాభం, మనసు ఉల్లాసంగా ఉండడం అనేది కనబడుతోంది. ఎప్పుడైతే వారాంతంలో కుజుడు యొక్క మార్పు కూడా జరుగుతుందో కాస్త కొంచెం ఎక్కువగా దేశ సంచారం చేస్తూ ఉండడం, లేకపోతే ఏదైనా ఇబ్బందులు బంధువుల మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే కలిసి వ్యాపారాలు చేస్తున్న వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అంటే లాభాలు తక్కువగా రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అయితే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొంత ఊరట లభించడం అనేది జరుగుతోంది. అలాగే ఈ వార ప్రారంభంలో కానీ చూసుకుంటే వీళ్ళకి అంటే గురుబలం లేకపోవడం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో ఈ చంద్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో వీళ్ళకి కొంతవరకు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎంత కష్టపడినా కూడా కార్యక్రమాల్లో అవరోధాలు అనేవి ఏర్పడేవి కలుగుతున్నాయి. అయితే వార ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినా కూడా వారం మధ్యలోకి వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళకి సమస్త ఏవైతే కోరికలు అనుకున్నారో పనులు అనుకున్నారో అవన్నీ తీరడం అనేది జరుగుతుంది. మానసిక ఆనందాన్ని పొందడం అనేది ఉంటుంది. శరీర సౌఖ్యము, ధనపరంగా కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా మంచి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో తిరిగి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయని అనుకుంటున్నారో అవి ఈ వారం కూడా కాస్త పనులు ముందుకు వెళ్ళడం అనేది కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న సినీ కళా రాజకీయ రంగాల్లో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏనాడు శని ప్రభావం కూడా ఉంది కాబట్టి శివారాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు
దుర్గా కవచల పారాయణ చేయడము. అలాగే వీళ్ళు ఈ వ్యయస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి గోధుమలు మీకు వీలైనప్పుడు గోధుమలు కొన్ని తీసుకొని నానబెట్టి గోగు పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి జన్మలో జన్మలో శని యొక్క సంచారం, అలాగే లాభస్థానంలో రవి యొక్క సంచారము, అలాగే దశమంలో కుజుడు వారాంతానికల్లా కూడా లాభంలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి గత కొంతకాలంగా వీళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏమైనా నష్టపోతున్నా, ఆర్థిక పరంగా నష్టపోతున్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నా, పనులు స్ట్రక్ అయిపోతున్నా, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏవైతే మీరు కార్యక్రమాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారో అవి ఆగిపోతున్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది వారాంతంలో కుజు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఇంకా రవికి బలం పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రవి లాభస్థానంలో చేయడం వల్ల మీకు ఏదైనా కొత్త పదవులు అంటే ఉద్యోగం మారాలనుకున్నా లేదా ఉద్యోగంలోనే మీకు ప్రమోషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా తాత ముత్తాత నుంచి వచ్చే ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నా ధనలాభాలు అలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. శారీరక సౌఖ్యం అంటే మీ యొక్క శరీరాన్ని కష్టపడకుండా ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సమాజపరంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది కూడా ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, మీరు ఇంట్లో చేసే కార్యక్రమాల వల్ల బంధువులు మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార విద్య విషయాల్లో అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళకి కావాల్సిన ఏవైతే కోర్సులు ఉన్నారో వాటిల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు. దానికి తగ్గట్టుగా కూడా వీళ్ళకి కాలం కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశిలో ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా భార్యాభర్తల విషయాలు ఉన్నారో గత కొంతకాలంగా ఏమైనా మనస్పర్ధల్లో ఉంటే ఒక తెలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, లేదా కనీసం సాయంకాలమైనా వెళ్ళి ప్రతిరోజు శివ దర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి ఈ యొక్క ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము వీళ్ళకి వ్యయస్థానంలో కనపడడం వల్ల కాస్త ఖర్చులు అధికంగా ఉండడం, మనసులో స్థిరమైన భావనలు సరిగ్గా లేకపోవడం, అలాగే వీళ్ళకి అంటే ఏ నిర్ణయాన్ని కూడా ఒక కొలిక్కి రాలేకపోవడం ఇలాంటివి కూడా మధ్య మధ్యలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే వ్యయస్థానంలో ఈ యొక్క గోచారవశాత్తు శని భగవానుడు సంచరిస్తున్నాడో అనారోగ్య సూచనలు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. అలాగే సమయానికి భోజనం లేకపోవడం, ఏదో ఒక ఇంట్లో మనశ్శాంతి, ఏదో ఒక దానివల్ల గొడవ ఉండడం ఇలాంటివి ఉంటాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఉందో అంటే లాభస్థానం అంటే ధనస్థానంలో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో గురువు యొక్క సంచారం ఉందో కలహాలు ఏర్పడినా కూడా అవి ఎక్కువ సమయం నిలబడవు. ఏదైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి కాసేపే తప్ప వెంటనే అవి మళ్ళీ సమసిపోతాయి. మళ్ళీ ఎలా ఉన్నారో అలాగే ఆనందంగా కాలం గడపడం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రయత్నాలు ఉత్తీర్ణత సాధించడానికి ఏవైతే వీళ్ళు చేసే ప్రయత్నాలు ఉన్నాయో కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడము, అలాగే మీకు ఏదైతే మీ చుట్టుపక్కల సమాజం ఉందో సమాజపరంగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క తృతీయ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు ప్రారంభంలోనే ఈయన యొక్క సంచారం అనేది జరుగుతోందో దానివల్ల వీళ్ళకి కొంతవరకు అంటే శని మనస్కారకుడు కాబట్టి చంద్రుడు ఇక్కడ మనకి మనస్కారకుడు కాబట్టి ఈ మనస్కారకుడైన చంద్రుడు కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో మనకి ఎవరైతే మన స్నేహితులు బంధువులు మనకు నచ్చిన వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రావడము, అలాగే నూతన వస్త్రాలు లాభము, ఉల్లాసంగా పనులు పూర్తి చేసుకోవడం ఇలాంటి శుభ కార్యక్రమాల కోసం ఏవైతే ప్రయత్నిస్తున్నామో చేయాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ వారం వాటికి సంబంధించిన విషయాలు ఇష్టాగోష్ఠులు ఇలాంటివన్నీ జరగడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి జన్మలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి కొంత ప్రతిదాన్ని కూడా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి పెద్దగా ఎక్కువగా స్టాండర్డ్గా
నిలిచిపోయి ఉండడం అంటూ ఏమీ ఉండదు. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందో వీళ్ళకి ఏవైతే వ్యతిరేక ఫలితాలు కాస్త కొంతకాలంగా ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రవి యొక్క దిగ్బల స్థానంలో రవి ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళకి చాలా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా మీరు అంటే స్టెప్ ఎదుగుతున్న కొద్దీ కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కావచ్చు, దాని పరంగా చేసే వ్యాపారాలు వాళ్ళందరికీ కూడా లాభాలు చూడడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. ముఖ్యంగా రాజదర్శనం అనేది తప్పకుండా అవుతుంది. అంటే ప్రభుత్వ పరంగా ఏదో ఒక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులను కలుసుకోవడం అనేది జరుగుతుంది. శారీరక సౌఖ్యం కూడా వీళ్ళకి అధికంగా ఉండడం అనేది ఈ వారంలో వీళ్ళకి ఈ రవి యొక్క సంచారం అంటే మిగతా ఏ గ్రహాలు ఎక్కడ ఏమి ఉన్నా కూడా ఈ రవి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగాను అలాగే ఆనందమైన జీవితాన్ని విద్యార్థులైతే మంచి ఉత్తీర్ణతను ఇవన్నీ కూడా సాధించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే కొంతకాలంగా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మిమ్మల్ని అపార్థాలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ వారం మీకు ఆపద్ధాలు తొలగి మీకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే శనివారాల నియమాలు పాటించడము, అలాగే ఎవరికైనా మీరు కాస్త ఏదైనా ఒక వస్త్రాలు దానం చేయడమనో లేకపోతే ఏదైనా కూరలను ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడం ద్వారా మీకు తోచిందే లేకపోతే ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి 10 రూపాయలు తోటకూర కొని కాస్త తోటకూర గోవుకి తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.